కూర్చో తెలిసిపోద్దమ్మా. ఎందుకంటే ఆయన అలా మొదలుపెట్టాడంటే అపవాది సాతాను స్వస్థత కలుగునుగాక అన్నాడంటే అది ఆయన అనిపిస్తేనే అంటాం, మన సొంతంగా అనం. కాబట్టి జాగ్రత్తగా వినాలి. తిరగ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కార్యాలు ఊహించలేని విధంగా హఠాత్తుగా జరుగుతాయి. యేసుప్రభు అన్నాడు సేవకుడు గురించి, అతడు నిజమైన సేవకుడు అయితే, యథార్థంగా దేవుడి మీద ఆధారపడిన సేవకుడు అయితే, మీరు నా జనుల మీద ఏ మాట ఉచ్చరిస్తారో పైరుస్తాను అన్నాడు. హల్లెలూయా. అంచేత దైవ జాగ్రత్తగా మాట్లాడాలి. సొంత మాటలు మాట్లాడకూడదు, ఆ దేవుని మాటలే మాట్లాడాలి. నేను ఎప్పుడు కూడా ఈరోజు చేసిన ఆరాధన చేయలేదు ఇంతవరకు. ఇది మొదటిసారి. అపవాది తొలగిపోవునుగాక, రోగం తొలగిపోవునుగాక, శోకము తొలగిపోవునుగాక అని. ఈరోజు మరి ఏమనుకోవద్దు, ఈరోజు ఇక్కడికి రాని వారు ఉన్నారు. మరి వారికి ఎలా అనిపిస్తుంది? మానేస్తారు మందిరానికి. ఊరికనే చిన్న చిన్న పనుల గురించి దేవుడు మందిరానికి మానేస్తారు. దేవుడు మందిరానికి మానకూడదంటానికి ఒక సూచన ప్రపంచంలోని దేవుడు చూపించాడు. దేవుడు మందిరానికి మానకూడదు అనడానికి సూచన ప్రపంచానికి ఆదివారం సెలవు దినంగా ప్రకటించాడు. దేవుని స్తోత్రం. ఒకరోజు అమెరికాలో అన్ని దేశాల అధ్యక్షులు కూర్చొని, వినండి సత్యవతి గారు ఎవరిని చూస్తున్నారు, ఎవరైనా వస్తున్నారా? అందరూ మీటింగ్ పెట్టి ఒక వారం రోజులు, అంటే వాళ్ళ మీటింగ్ పెట్టింది కూడా సోమవారం నుంచి శనివారం వరకు పెట్టారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆదివారం మార్చడానికి తీర్మానం చేయడానికి కూర్చున్నారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం దాకా చాలా చర్చలు జరిపాక శనివారం సాయంత్రం 5 గంటలకు అమెరికా అధ్యక్షుడు అందరూ కలిపి ప్రకటించింది ఏంటంటే కాగితం మీద, ఆదివారం దేవుడు నిర్ణయించాడు, దీన్ని మనం మార్చలేము అని. హల్లెలూయా. కాబట్టి ఈ ఆదివారం మీరు ఏ పనులు పెట్టుకోకూడదండి. కొత్త నిబంధన విశ్రాంతి దినం ఆదివారం. చాలామంది సాక్ష్యాలు విన్నాను, ఆదివారం పనికి రమ్మన్నవారే ఆదివారం సెలవు తీసుకోండి అని చెప్పటం జరిగిందన్నమాట. 2 వారాల నుంచి ఒక సహోదరి బొమ్మూరు నుంచి వస్తుంది, దూర ప్రయాణం చేసి. ఈరోజు చెప్తున్నాడు, అమ్మ బొమ్మూరు నుంచి ఎక్కడి దాకా వస్తున్నావు అంటే, 12 సంవత్సరాల నుంచి నేను ఈ వాక్యం వినలేదండి అంత. దేవుని స్తోత్రం. ఇంకా నేను ఇక్కడికే వస్తాను. దేవుని వాక్యము యథార్థత కోల్పోయింది. ఈరోజు నేను చెప్పాను ఒకటే, సంఘాలు మతాన్ని బోధిస్తున్నాయి. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, సంఘాలు మతాన్ని బోధిస్తున్నాయి. మతాన్ని ఎందుకు బోధిస్తున్నాయి అంటే ఆచారాల కోసం. ఆచారాలు ఎందుకంటే డబ్బుల కోసం. జాగ్రత్తగా వింటారా? సంఘాలు మతాన్ని బోధిస్తాయి. మతంలో ఏముంటాయి? ఆచారాలు ఉంటాయి. ఆచారాలు బట్టి ఏమవుతుంది? అయ్యగారికి డబ్బులు బాగా వస్తాయి. కానీ మతాన్ని బోధించే సంఘము యేసుక్రీస్తు సంఘము కాదు. మరి దేన్ని బోధించాలి? మార్గాన్ని బోధించాలి. హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన భార్య ఒకరోజు నిర్ణయం తీసుకున్నారట, మన బ్రాహ్మణులు అందరికీ తెలియక ఏదో అనుకుంటున్నారు, మన చుట్టాలందరింటికి వెళ్ళి చెప్తాము ఇది మతము కాదు మార్గమని. ఆయన ద్వారా అనేక మంది బ్రాహ్మణులు రక్షణలోకి వచ్చారు. హల్లెలూయా. రాత్రి యేసుని ఎరగనావిడ తప్పక కొడుతుంది మన పక్కన కూర్చుని సువార్త చేస్తుంది. యేసుని ఎరగనావిడ అప్పుడు దాకా మతం అనుకుంది ఆవిడ.
కానీ రాత్రి మార్గం అని అర్థమైంది. యేసు ప్రభు ఒకవేళ మతం అయితే నేనే మార్గము, సత్యము, జీవము, మతవంతుడు. ఇంకో చోట ఏమన్నాడు, ఒకని మీ మతములో కలుపుకున్నటకు సముద్రాలు దాటి తిరుగుతారు, కలిశాక ఆడిని నాశనం చేస్తారు అన్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? కాబట్టి మీలో ఎవరైనా మేము వేస్తున్నాము మతం అని అనకండి. యేసు ప్రభు మార్గం. దేవుని స్తోత్రం. ఆచారాలతో ఏం పని మనకి? ఆచారాలు ఎక్కడున్నాయి? కొత్త నిబంధనలో ఆచారాలను రైట్ ఆఫ్ చేశాడు, కొట్టివేశాడు. హల్లెలూయా. మరి ఏం పెట్టాడు కొత్త నిబంధనలో? ఒకే ఒక్క కండిషన్ పెట్టాడు, మారు మనసు. హల్లెలూయా. మారు మనసు, అంతే. దట్స్ ఆల్. ఇంకేమీ అవసరం లేదు మనకు కదా. చూడండి, నేనే మార్గము, సత్యము, జీవం. అమ్మాయి బాగా చెప్తుంది. వాళ్ళ ముగ్గురికి బాగా చెప్పమ్మా సువార్త ఇంటికాడా పాప. మీ ఆయనకి హైదరాబాద్ కంగారు, మా ఇంజనీర్ గారికి ఏదో కంగారు. బాగా చెప్తారు. అలా రెస్పాండ్ అవ్వాలి. పాస్టర్ గారు చెప్పేదానికి కూర్చుంటే ఎంతసేపు మాట్లాడుతామంటే రెస్పాండ్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, నేనే మార్గం. ఫస్ట్ మీరు ఎక్కడికి రావాలి? సెకండ్, మార్గంలోకి వచ్చాక సత్యం బయటపడుతుంది. మార్గంలోకి రాకుండా హైదరాబాద్ వెళ్ళాలి, నర్సాపూర్ రోడ్లో వెళ్తున్నాం, ఎంతసేపటికి వస్తుంది హైదరాబాద్? వస్తుందండి, సముద్రం వస్తుంది, హైదరాబాద్ రాదు. హైదరాబాద్ రావాలంటే హైదరాబాద్ వెళ్ళాక ఓహో సత్యం ఇది హైదరాబాద్. ఫస్ట్ యేసు ప్రభు మార్గంలో నడుస్తూ ఉండగా సత్యం బయటకు వస్తుంది. సత్యం వచ్చాకే జీవం వస్తుంది. హల్లెలూయా. నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు లోకాన్ని ప్రేమించేవారు మార్గంలో లేరు, సత్యంలో లేరు, జీవంలో లేరు. ఎక్కడున్నారు? వాళ్ళల్లో వాళ్ళే ఉన్నారు. దేవుని స్తోత్రం. దే ఆర్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఎవరిని ఒప్పుకోరు. ఏం చెప్తారు తెలుసా? ఐ నో ఎవ్రీథింగ్. ఏమంటారు? ఐ నో ఎవ్రీథింగ్. నీకు అన్నీ తెలుసు కానీ, యేసుప్రభు అంటాడు, ఏమంటాడు? నీకు అన్నీ తెలుసు కానీ సత్యం తెలియదయా అంటాడు. హల్లెలూయా. సత్యం తెలియదు నీకు అంటాడు. ఈరోజు చాలా బ్లెస్సింగ్ వర్డ్స్ మనకు వస్తున్నాయి. ఇవి ఎలా వస్తున్నాయి చూద్దాం. 128వ కీర్తన. నిన్న సాయంత్రం నుంచి చెప్తున్నాడు నాకు ప్రభు, మీకు చెప్పమని. బ్లెస్డ్ అంటారు దీన్ని, ఆశీర్వాద కీర్తన. చాలా జాగ్రత్తగా స్టడీ చేద్దాం, తొందరగా వెళ్ళిపోదాం. వేసవికాలం 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లలను నీవు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. క్లుప్తంగా వివరిస్తాను. ఒకసారి రాజమండ్రిలో ఈ వాక్యం 3 రోజులు చెప్పాను, కానీ మీకు 30 నిమిషాల్లో వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతం ఏంటో తెలుసా? ఎక్కువగా కీర్తన గ్రంథంలో, దావీదు కీర్తనలో ప్రశ్న వేసుకుని సమాధానం ఆయనే చెప్పుకుంటాడు. హల్లెలూయా. ప్రశ్న దాంట్లోనే ఉంటుంది, సమాధానము దాంట్లోనే ఉంటుంది కదా. ఓ రోజున మీరు లేట్గా లేచారు, 8:30కి. పని అంతా లేట్ అయిపోయింది.
కదా. ఎవరైనా వచ్చి ఈ అమ్మాయి ఈరోజు పని అంతా ఎందుకు లేట్ అయిపోయిందంటే ఏం చెప్తావు నువ్వు? ఆలస్యంగా అంటే దాంట్లో ఏమున్నాయి? ప్రశ్న సమాధానం. అంటే పని అవ్వాలంటే ఎప్పుడు లేవాలి? అది సమాధానం. దేవుని స్తోత్రం. ప్రశ్న సమాధానం మన దగ్గర ఉంటుంది. ఒకసారి ఈజీ చైర్ ఉంటే కనుక మీకు హాయిగా కూర్చుని సాయంత్రం 5ంటికి ఆలోచించుకోండి. పుట్టాను, పెరిగాను, చదివాను, పెళ్ళయింది, పిల్లలు వచ్చారు, మనవాళ్ళు రాబోతున్నారు, జీవితం అంతా అసలు నేను ఏం చేశాను అని ఆలోచించుకున్నావు ఎప్పుడైనా? అప్పుడు నీ జీవితంలో ఓటమి ఎందుకు వచ్చిందో దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇందువల్ల నీకు ఓటమి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అంతేనా? ఏం చేయాలి దాన్ని? కదా తెలుసుకోవాలి కదా. ఒక ఆయన అన్నాడంట ఇంకొక ఆయనతో, నేను అడవి తయారు చేయాలనుకుంటున్నాను. యోసేపు గారు మీ భార్య ఎక్కడ వచ్చిందా? చెప్పండి. అడవి తయారు చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఇంకొక ఆయన తెలివైన ఆయన సలహా ఇచ్చినాడు, అడవి తయారు చేయక్కర్లేదు, ఎక్కడ వదిలేస్తే అదే అడవి అయిపోద్ది అన్నాడు. దేవుని స్తోత్రం. అడవి తయారు చేయాలా? మీ ఇంట్లో పిల్లలు అల్లరి చేసి వెళ్ళిపోయాక, మీ ఆయన వెళ్ళిపోయాక ఒక వారం రోజులు తుడుతూ మానేసి మంచం ఎక్కి పడుకో, మీ ఇల్లే అరణ్యం అయిపోతుంది. కాబట్టి ప్రశ్న సమాధానం ఎక్కడ ఉంది? యెహోవా యందు భయభక్తులు కలిగి. చెప్పండి. అసలు యెహోవా అంటే ఎవరు? లివింగ్ గాడ్, ఉన్నవాడు అనే అర్థం. దేవుడి పేరు ఉన్నవాడు, ఉండేవాడు, ఎప్పుడు ఉన్నవాడు. మొన్న ఒక ఆయనకి హిందూ మతస్థుడికి సందేహం వచ్చింది. ఏమని? యేసుప్రభు వచ్చి 2025 సంవత్సరాలు అయింది, మరి ఆయన దేవుడు అంటారేంటి అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యా యేసుప్రభు వచ్చి 2025 సంవత్సరాలు అయింది వాస్తవమే, కానీ మానవుడిగా వచ్చి 2025 సంవత్సరాలు అయింది. యుగ యుగాల నుంచి ఆయనే దేవుడిగా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అంతే, ఆగిపోయింది. సమాధానం వచ్చి యేసుప్రభు నిజమైనటువంటి దేవుడు. యేసుప్రభు నిజమైన దేవుడు అని ప్రూఫ్ ఎలాగవుద్దంటే నమ్మితే ప్రూఫ్ అవుద్ది. నమ్మిన ఎడల నీవు అద్భుత కార్యాలు చూస్తావు కదా. ఈరోజు భయము భక్తి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భయము ఈ రోజున ప్రపంచంలో ఎవరిలో దేవుని భయం ఉన్నా పాపం చేయరు. హల్లెలూయా. భయం ఉన్న వాళ్ళు ఏం చేయరు? చెప్పాలి గట్టిగా. ఎందుకు? ఎవరంటే భయం? దేవుడంటే భయం. ఓకేనా? 2, భక్తి. భక్తి అంటే విశ్వాసం. చెప్పండి. భక్తి అంటే ఈ రెండింటికి చిన్న ఎగ్జాంపుల్స్, ఎందుకంటే చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. ఐ కెన్ స్పీక్ అప్ టు ఈవినింగ్, సాయంత్రం వరకు చెప్పగలుగుతాను కదా. కానీ ఎందుకు చిన్న మాటలు సరిపోతాయి మనకి. ఇప్పుడు శద్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు వచ్చారు, చిన్నపిల్లలు. వాళ్ళు ఎదురుగుండా రకరకాల పదార్థాలు పెట్టారు. తినండి, తినమన్నారు. ఏం బాబు? ఆయనకి ఇష్టం ఉండదు, ఇవి మేము తినకూడదు, ఇవి అపవిత్రమైన పదార్థాలు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎందుకు తినలేదు? దేవుడంటే భయం. భక్తిలోకి వద్దాం. దండం పెట్టే బొమ్మకే, లేదంటే అగ్నిగుండంలో వేస్తాం. దండం పెట్టడం, అగ్నిగుండం మమ్మల్ని ఏం చేయలేదు, రక్షింతాడో, చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోతాం అన్నారు. అది భక్తి.
దేవుని స్తోత్రం. చూసారా, ఇప్పుడు మనకి ఎన్ని ఉండాలి? చాలామంది క్రైస్తవుల్లో భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే భక్తి లేదు. కానీ భయభక్తులు ఉండాలి. 2, దేవుని యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి కాయచ్చు, వాటి పాదములకు రాయి తగలకుండా వారిని ఎత్తి పట్టుకొను. హల్లెలూయా. 1, నీకు ఏ ప్రమాదం రానివ్వడు. సెకండ్ థింగ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ కమ్స్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ గాడ్. దైవ జ్ఞానం ఎవరికి అనుగ్రహింపబడుతుందంటే దేవుని యందు భయభక్తులు గలవారికి అనుగ్రహింపబడుతుంది. ఐశ్వర్యం. ఈరోజు ప్రపంచంలో చాలా గొప్ప ఐశ్వర్యవంతులు ప్రభువులో ఉన్నారు. మొన్నే ఎవరి పేరు చెప్పారు, ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. ఆయన ఒక యూనివర్సిటీ మీటింగ్లోకి వెళ్తే ఆ కింద ఒక అతను లేచి, దేవుడు లేడండి, యేసుక్రీస్తు దేవుడు కాదండి అన్నాడట. ఈయన అన్నాడంట, ఫస్ట్ షటప్, కూర్చోను. ఈయనే అక్కడ మీటింగ్ చెప్పడానికి వెళ్ళాడు. యూనో, దేవుడు ఉన్నాడు అనడానికి ఈరోజు నేను అమెరికాలో మిలియనీర్ కదా, ఈరోజు దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యము నేనే అన్నాడంట. హల్లెలూయా. దేవుడు లేడంట, బుద్ధిహీనుడా. పైగా దేవుడు ఉన్నాడు లేడు అని చెప్పడానికి రాలేదు నేను ఇక్కడికి. ఏం చెప్పడానికి వచ్చాను తెలుసా? యేసుక్రీస్తే దేవుడు అని చెప్పడానికి వచ్చాను. హల్లెలూయా. జీసస్ ఈజ్ రియల్ గాడ్, నో డౌట్. అయిందా? భయము, భక్తి. ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు. ఆచారాల్లో భయము, భక్తి ఉండదు. ఆచారాలు అంటే ఏంటో చెప్పనా? ఈరోజు 11 కాడి నుంచి 1 గంట దాకా ప్రార్థన చేద్దామని కూర్చుంటారు. 2 గంటలు కదలకూడదు అంటారు. 2 గంటల్లో కనీసం 15 పాటలు పాడాలంటారు, 15 వాక్యాలు చదవాలంటారు. అది ఆచారం. అరగంటలోనే అయిపోయింది అనుకోండి, వెళ్ళిపోవచ్చు. ఆచారం భక్తి కాదు, ఆచారం భయం కాదు, 2 కాదు. దీనివలన వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. 40 రోజుల ప్రార్థన వల్ల ఒరిగేది లేదు, 40 గంటల ప్రార్థన వల్ల ఒరిగేది లేదు, 7 ప్రార్థన వల్ల ఒరిగేది లేదు, దేనివల్ల ఒరిగేది లేదు. దేవుడంటే భయము, భక్తి అంటే అసలు అది పైకి కనబడేది కాదు, జీవితంలో కనబడేది. హల్లెలూయా. యువర్ లైఫ్, నీ జీవితంలో కదా. చాటుకి వెళ్ళారు, ఇలాగ అన్నారు. అదేంటండి, ఇక్కడ ఎవరూ లేరు, ఇక్కడ ఎవరూ లేరు అంటే అతనికి ఏమీ లేదు, భయం లేదు. అక్కడ ఎవరున్నారు కదా. ఆర్ఆర్కే గారు చెప్తారు, మోషే ఐగుప్తుని చంపేశాడు, చంపేసి ఇసుకలో పాత పెట్టేశాడు. చుట్టూ చూశాడు, పైకి చూశాడు, ఎవరు లేరు, అమ్మయ్యా అనుకుని వెళ్ళిపోయాడు. ఆర్ఆర్కే గారు చాలా బాగా మాట్లాడతారు. మోషే అంత పిచ్చివాడు, చుట్టూ చూస్తాడేంటి, పైకి చూస్తే తెలుసును ఇంతంత కన్నులతో చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనం చాలాసార్లు ఎవరితో మాట్లాడేటప్పుడు తలుపేసేసి ఇలాగ. అందుకే పౌలు అన్నాడు, రహస్య కార్యములు మేము విసర్జించుతుంది. రహస్యం ఎప్పటికైనా ప్రమాదమే. రహస్య కార్యాలు చేసేవారికి ఎవరంటే భయం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈవిల్ థింగ్స్. అంటే మళ్ళీ మీకు ఒకసారి అయోమయం వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏదైనా ఎంత డబ్బు ఉందనుకోండి, ఇలా ఈదులో పడేసి రహస్యం వద్దన్నారు ఇస్రాయేల్ గారు అని. అలాంటి పనులు చేశారు కానీ అందరూ పట్టిపోతారు. డబ్బు ఉందని చెప్తే వద్దని వాళ్ళు ఎవరు ఉంటారు? ఓ రోజుని
నేను అన్నాను 2007లో ఇంతవరకు 2,80,000 వచ్చింది, రత్నం గారు 10,000 10,000 ఇచ్చారని చెప్పాను. ఇంకా 13 లక్షలు రావాలి అని చెప్పాను. సాయంత్రం ఒకడు వచ్చాడు, పొద్దున్న నిన్న నాకు 50,000 ఇవ్వండి. నా దగ్గర ఎక్కడ, పొద్దున్న చెప్పారు కదా 2 లక్షలు. దేవుడి అయితే నేను మళ్ళీ ఇచ్చేస్తాను కదా. అప్పుడు అన్నాడు దేవుడు నాతో, పిచ్చోడా అన్నీ చెప్పేకు, ఇంజనీర్ గారు అంతేనా, దేవుడు స్తోత్రం. అంటే మీతో ఎంత ప్రమాదం అంటే సీక్రెట్ ఉండకూడదు కదా మరి. అంచేత నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి అన్నామంటే అసలు పొద్దున్న సాయంత్రం ఫోన్ ఖాళీ ఉండదు, ఇల్లు ఖాళీ ఉండదు. 50 అయిపోయేదాకా కొన్ని రహస్యం మెయింటైన్ చేయాలి, కానీ చెడ్డ పనులు చేయకూడదు. దేవుని స్తోత్రం. పాప పనులు చేయకూడదు కదా. సెల్ ఫోన్ వస్తుంటే పట్టుకుని రయ్యని పరిగెత్తికి వెళ్ళిపోకూడదు. అంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరికి తెలకూడదు. అలాంటి పనికిమాలిన పనులు చేయకూడదు. ఓకే. భయము, భక్తి 2 విషయాలు. 3వ విషయం, ఆయన త్రోవలయందు నడువవలెను. హల్లెలూయా. చూసారా, ఫస్ట్ది ఏంటి, భయం. 2ది 3 మార్గం. దట్స్ ఇట్, అయిపోయింది. పాస్టర్ అవని, విశ్వాసులు అవని, ఎవరన్నా అవని, ఎవరి మార్గంలో నడవాలి? ఎవరి మార్గంలో? పాస్టర్ గారి మార్గంలోనా, సంఘం మార్గంలోనా, ఆచారాల్లోనా? చాలామంది ఏమంటారు, నన్ను చూసి నేర్చుకో. ఏమి నేర్చుకోవాలి నేను చూసి? అసలు నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలి? నీ దగ్గర నేర్చుకుంటాకేముంది? ఎంత నేర్చుకున్నా తరగంది ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలి? నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఉదాహరణకి 300 మంది ఉన్న మన సంఘం రాజమండ్రి నుంచి తణుకు వరకు అందరూ నన్ను ఫాలో చేశారు అనుకోండి. 300 మంది నన్ను వెంబడించారు అనుకోండి. నేను ఒక 4-5 సంవత్సరాలు చెడిపోయాను అనుకోండి, ఏదో తప్పులో పడిపోయాను అనుకోండి, 300 మంది అదే చేస్తారా? ఎప్పుడు ఒక్కలాగా ఉన్నవాడినే అందరూ అనుసరించాలి. హల్లెలూయా. ఎప్పుడు ఒక్కలాగా ఉన్నవాడు ఎవరండి? యేసయ్యా. యేసయ్యా, ఆయన్నే అనుసరించాలి. మీరు చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం త్వరగా తీయాలి. హోషేయ గ్రంథము, హోషేయ 6వ అధ్యాయము 3వ వచనం. హోషేయ 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయన అనుసరించదము రండి. గట్టిగా దేవుని స్తోత్రం. ఎవరిని అనుసరించాలి? పాస్టర్ గారిని అనుసరిస్తే ఏమవుతుంది? సంఘాలను అనుసరిస్తే ఏమవుతుంది? చాలామంది ఏం చెప్తున్నారు, మాది బైబిల్ మిషన్, మాది పెంతుకోస్తు, మాది యేసునామం, మాది 7th డే, మా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సంఘం, మాది పరిశుద్ధాత్మ సంఘం, మాది వాక్యానుసార సంఘం, ఇంకోటి తణుకులో ప్రవచన సంఘం. ఎవరు నోటుకొచ్చిందాడు పెట్టేశాడు పేర్లు, ఎవరికి తోసిందాడు పెట్టేశారు పేర్లు. కానీ బైబిల్ చెప్తుంది ఇవన్నీ వ్యర్థం. ఈ సంఘాలు, డినామినేషన్స్ వింటున్నారా? మనుష్యులు కల్పించుకున్నవి ఇవి. ఏది బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో క్షుణ్ణంగా 200 సార్లు పైన బైబిల్ చదివాను. ఎక్కడా కూడా అలాగే ఈ సంఘం పెట్టు, ఆ సంఘం పెట్టని దేవుడు ఎక్కడో చెప్పలేదు. దేవుడు చెప్పింది ఒకటే, దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఫాలో హిమ్. హల్లెలూయా. ఎవరిని అనుసరించాలి?
ఏమండి నా గురించి తెలాలంటే నాకు కూడా అవుతూ తెలుస్తుందా? ఇంకెవరు కూడా నేను తెలుస్తుందా? నాకు కూడానే కదా రావాలి కొంతకాలం. అయిన 15 సంవత్సరాల నుంచి నాకు కూడా ప్రేమ కుమార్ తిరిగినా, ప్రేమ కుమార్ కూడా నేను తిరిగినా, మా ఇద్దరి గురించి ఒకటి వెళ్దాం, మా ఇద్దరికి తెలియదండి అలాగా. కాబట్టి యెహోవాను కూర్చున్న జ్ఞానం సంపాదించుకున్నటకు యెహోవానే అనుసరింతము రండి. రోజు మా ఆవిడ తోటకూర ఇప్పుడు చేసింది, నాకు ఇష్టం ఉండదన్న అంటే మా పెళ్ళి 44 సంవత్సరాలు అంటే ఇది జరిగి చానాళ్ళు అయింది. ఆవిడ మర్చిపోయింది. తోటకూర ఎప్పుడు చిన్న చిరాగా 40 ఏళ్ళలో తోటకూర ఎప్పుడు చిరాగానే తెలదు నాకు మీ గురించి అంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి తెలియదండి ఒకరి గురించి ఒకరు తెలీదండి. కానీ యెహోవాను కూర్చున్న జ్ఞానము యాకోబు పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు కదా. 1:5 యాకోబు 1:5 యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుణ్ణి అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చెప్పండి, పాస్టర్ గారిని అడగాల? అమ్మగారు చెప్పండి, ఎవరిని అడగాలి? మా అమ్మగారు అంటారు, ఇంజనీర్ గారి భార్య, నాకేం తెలియపోయినా మా ఆయన గారిని అడుగుతానండి. అలా ఎలా కుదురుతుందమ్మా? మీరు గదిలోకి వెళ్ళి దేవుడిని అడగాలి. నిన్న నా భార్య అంటుంది, వాళ్ళ నాన్నకి 96 ఏళ్ళండి, వినపడదు కనపడదు అనుకోండి, ఏదో అడుగుతున్నాడు, అది ఏదో అడుగుతున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర చెవులోకి వెళ్ళి గట్టిగా చెప్తుంది, నాన్న ఏది కావాల్సిన యేసు ప్రభువా అని అడుగు, అప్పుడు దొరుకుతుంది అంటుంది. హల్లెలూయా. అలాగా అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరిని అడగాలి? హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది కొదువుగా ఉన్నాయని అడుగు, ధారాళముగా ఇస్తాడు. కాబట్టి ఆయన త్రోవలో నడిచేవారికి జ్ఞానము, ఐశ్వర్యము, ధైర్యము, సమాధానము, సంతోషము అన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చూడండి, ఫలితాలు చూద్దాం. 3 విషయాలు మనం ఫాలో చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది చూద్దాం. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు, ధన్యుడవు, మేలు కలుగును. ఈరోజు మిమ్మల్ని అందరినీ సాక్ష్యాలు అడిగితే నాతో సహా ఒకే సాక్ష్యం ఉంది మన దగ్గర. నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది. ఏముంది చెప్పండి. సంపాదించుకున్నామండి, పోగొట్టుకున్నామండి. సంపాదించామండి, పోగొట్టుకున్నామండి. సంపాదించామండి, పోగొట్టుకున్నామండి. సంపాదించుకున్నామండి, పోగొట్టుకున్నామండి. సంపాదించి నిలబెట్టి 100 ఫలించారన్న వాడు ఒక్కడు లేచి నిలబడండి. అంతేనా? సంపాదించండి, పోగొట్టుకోండి. మన సంఘంలోనే ఒకళ్ళు నా దగ్గరికి వస్తారు, నెలకు 12,000 వస్తుందండి, 12,000 వడ్డీ కడుతున్నాను. మరి ఎలా బతుకుతున్నారు? పైగా ఆవిడ ఒక పెద్ద శ్లోకం ఒకటి, దేవుడే బతికిస్తున్నాడండి. అలాగా. ఇప్పుడు చెప్పండి, మీరు అప్పు చేస్తారు కదా, అప్పు ఎవరు చేయాలో తెలుసా? అప్పు తీర్చగలిగిన విధానం ఉన్నవారు. దేవుని స్తోత్రం. అప్పు తీర్చే విధానం లేని వాళ్ళు అప్పు ఎలా చేస్తారు? ఇప్పుడు అతని జీవితకాలం నెలకి 12,000 కొడుతూ ఉంటాడు, అసలు ఎప్పుడు తీరుతుంది? మాట్లాడరండి. అసలు ఎప్పటికీ తీరదు. కానీ వడ్డీకి తెచ్చుకున్నవాళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్ళు అనుకోవద్దు. ఒక 10 సంవత్సరాలు అయ్యాక ఇప్పటికే ఆశలకు మించిపోయి ఇచ్చేసాను, ఇంకెవరన్నా ఇంకా అంతకన్నా వేరే దారి ఏం లేదు. అంతేనా? మాట్లాడేంటమ్మా?
దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంతేనా? వేరే మార్గం అని ఉందా? ఇప్పటికే నీకు బోర్డంతా వడ్డీ కింద ఇచ్చేసాను, ఇంకా అసలు సున్నా. అంతేనా లక్ష్మి గారు? దేవుని స్తోత్రం. ఉండరా నువ్వు ఒకడు వాక్యం వినడానికి వస్తున్నాడు. కాబట్టి మన పరిస్థితులను బట్టి, మన ఆదాయాన్ని బట్టి, అంతే కదా, నేను ఎంత తీసుకుంటే ఎంత తీర్చగలను అనేది జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రపంచంలో 850 కోట్ల మందిలో చాలామంది కష్టార్జితం ఆ పైపు లీక్ అయిపోతున్న నీళ్ళల్లాగా వెళ్ళిపోతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతున్న నదుల్లాగా. హల్లెలూయా. చాలా డబ్బు వేస్ట్ అయిపోతుంది కదండి. ఎంత ధనం వేస్ట్ అయిపోతుందండి వడ్డీల కింద, రకరకాల వాటి కింద. చాలా దారుణంగా జీవితాలు ఉన్నాయండి. నెలంతా కష్టపడతాం, ఎవరికో కడతాం. నెలంతా కష్టపడతాం, ఎవరికో ఇవ్వటం కదండి. కానీ 3 భయము, భక్తి, మార్గము కలవారి కష్టార్జితము 1 రూపాయి వ్యర్థం కాదండి. హల్లెలూయా. 1 రూపాయి, వాళ్ళది 1 రూపాయి వ్యర్థం కాదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి అనుసరిస్తున్నారు కనుక, అయ్యా నాకు ఈ అవసరం ఉందన్నప్పుడు దేవుడు చెప్తాడు నీకు ఆ అవసరం ఎలా తీర్చబడుతుందో ఆయనే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అప్పు నుంచి బయటపడతావు, బాధల నుంచి బయటపడతావు. ఈ 3 అనుసరిస్తే కనుక నీ కష్టార్జితం వేస్ట్ అవుతుంది. పాత పొలం ఉన్నప్పుడు నేనే అరటి మొక్కలు వేశాను. ఇంచుమించు 100 చెట్లు అయినాయి. అక్కడ అన్ని గెలలు వేస్తున్నాయి, చక్కెరకేళి గెలలు చక్కగా దిగుతున్నాయి. అందరూ వ్యవసాయం రానుడు ఎంత బాగా వేసేవేంటో అని అడిగేవారు. చివరికి కష్టాల్లో ఆ పొలం అమ్మేశాం. కష్టాల్లో అమ్మేసిన తర్వాత మా ఇంటి ఎదురుగుండా ఉన్న అతనే ఆ పొలం చేసేవాడు. ప్రతి వారం సైకిల్ మీద ఒక గెల కట్టుకుని తెచ్చేవాడు. మాకు 1 పండు కూడా దొరకలేదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. తర్వాత దేవుళ్ళలోకి వచ్చాక, యథార్థతలోకి వచ్చాక, ఆయన మార్గంలోకి వచ్చాక అన్ని అరటిపళ్ళు అందరము తింటున్నాం. హల్లెలూయా. కాబట్టి కష్టార్జితం వేస్ట్ అయిపోయింది, వడ్డీ కింద వెళ్ళిపోయింది, రకరకాలుగా వేస్ట్ అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళిపోయింది. చాలామంది దొంగతనం చేశారు, పట్టుకెళ్ళిపోయారు మన డబ్బులు, నాశనం అయిపోయాం. కానీ దేవుడు మార్గంలోకి తిరగలేదు. ఎప్పుడైతే దేవుడు మార్గంలోకి తిరిగావో దేవుడట నీదొక్క రూపాయి కూడా వ్యర్థం కానివ్వడు. హల్లెలూయా. నీ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దాన్ని 100 ఫలింప చేస్తాడు కదా. నీకు జీవితకాలం కీడు అనేది నీ దగ్గరికి రాదు, ఎప్పుడు మేలే. ఎందుకంటే ఆయన నిన్ను, బికాస్ నువ్వు ఆయన్ని ఫాలో చేస్తున్నావు కనుక మేలైన త్రోవల్లోనే నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి దయచేసి మనం ఎంత తెలివైన వారమైనా, మనం ఎంత జ్ఞానం ఉన్నదని అనుకున్నా, ఈ రోజు నుంచి మన సొంత జ్ఞానాన్ని, సొంత మార్గాల్ని, సొంత ఆలోచనల్ని విడిచిపెట్టేసి ఆయన యందు భయము, భక్తి కలిగి ఆయన మార్గంలో నడుద్దాం. హల్లెలూయా. చూసారా? దెన్ యూ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. నువ్వు చాలా అభివృద్ధి పొందుతావు. యోబు గ్రంథంలో అంటాడు పెళ్ళదు, యేసు ప్రభులో ఉండేవారు అభివృద్ధి అంట మర్చిపోకండి. మొదట కొద్దిగా ప్రారంభమవుతుందంట, తర్వాత ఆయన్నే మనం ఫాలో చేస్తున్నాం అని తెలిసినప్పుడట కొద్దిగా ప్రారంభమైన అభివృద్ధి తుదకు మహాభివృద్ధి జరుగును అన్నాడు. హల్లెలూయా. ఫాలో హిమ్. ఆయన ఆజ్ఞలను పాటించండి.
ఇప్పుడు చూడండి, ఫస్ట్ భార్య, తర్వాత పిల్లలు. నీ భార్య అంటే దేవుడు మార్గంలో ఉండేటటువంటి, దేవుడు భయములో ఉండేటటువంటి కుటుంబము. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండు. చెప్పండి. అంటే ఎప్పుడైనా మీరు వీలైతే చూసిన వాళ్ళు ఉంటే, చూడకపోయిన వాళ్ళు ఉంటే ద్రాక్ష తోటకి వెళ్ళండి. హైదరాబాద్ దగ్గర ఉంటాయి బోల్డ్. మేము ఉండే ఏరియాలో ఎక్కడ చూసినా ద్రాక్ష తోటలు, చిట్టుపళ్ళపూర్ అంతా. నేను వెళ్ళి ఒక రోజంతా అక్కడ గడిపేవాళ్ళం. ఆ ద్రాక్ష తోటలోకి పనిచేసే వాళ్ళు వెళ్తారు ద్రాక్ష పళ్ళు కోయడానికి. కొంతమంది ఎండిపోయిన తీగలు కత్తిరించడానికి బుట్టలు పట్టుకెళ్తారు. ఎండిపోయిన తీగ కత్తిరింతారు, ఫలించే తీగను అలా ఉంచుతారు. ఒకసారి ఒక తోటలోకి వెళ్ళి చూస్తేనండి, అక్కడ మనం తెత్తుంటుందండి స్తంభం. ఆ స్తంభం పైన పందిరి మీద ద్రాక్ష వల్లులు ఉంటాయండి. నా అంత ఎత్తుందండి గెల, ద్రాక్ష గెల నా అంత ఎత్తుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలాడుతుంది, చుట్టూ ఇన్ని. అయ్యి బాబు ఏంటిదన్నాను. చూడండి, ఇంకా లోపలికి వెళ్ళి అన్నీ అలాగే ఉంటాయి. అయ్యి బాబోయ్, ఈ భూమి అలాంటిదండి, ఆ విత్తనం అలాంటిదండి, మేము చేసే పని అలాంటిదండి. ఒక గెల ఒక పుట్ట నిండిపోయేలా ఉంది. అలాగే కనాను దేశానికి వెళ్తారు ఇశ్రాయేలు జనాంగం. కనాను దేశానికి వెళ్తే అక్కడ రాయబడి ఉంది, 6 అడుగుల ఎత్తుగల మనుషులు. జాగ్రత్తగా వినండి, ఎంత ఎత్తాడదే, బలిష్టమైన 2 మనుషులు ఒక పెద్ద కర్ర భుజం మీద పెట్టుకుని ఒక ద్రాక్ష గెల మోసుకెళ్తున్నారు. హల్లెలూయా. ఒక ద్రాక్ష గెల, 6 అడుగుల ఎత్తుగల మనుషులు పెద్ద కర్ర పెట్టుకుని ఒక గెల. అలాంటి గెలలు కొన్ని 100,000 ద్రాక్ష తోటలో. అంటే నాకు తెలిసి ఒక ద్రాక్ష పండు గుమ్మడికాయ అంత ఉంటుందో అన్నమాట. ఒక ద్రాక్ష పండు. మీరు ఆ దుబాయ్ కొన్ని ప్రాంతాల్లో ఖర్జూర పళ్ళు మీరు చూసుంటారు. ఒక ఖర్జూర పండు ఎంత ఉంటుందండి, ఒక్కటే తినలేం మనం పూర్తిగా. వింటున్నారా? కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ద్రాక్షవల్లిలాగా భార్య అంటే అర్థం ఏంటి? ఆవిడ ఇంట్లో భోజనం పెట్టినా ఏం చేసినా అంత ఫలించడమే. ఏమన్నా ఇద్దరు మా ఫ్రెండ్స్ వచ్చారు, భోజనం ఉంది, ఇద్దరికే ఉంది, ఇంకా ఇద్దరికి 5 నిమిషాలు వండేస్తాను. ఎప్పుడు చూసినా చిరునవ్వు, పిల్లల దగ్గర చిరునవ్వు, భర్త దగ్గర చిరునవ్వు, చుట్టాల దగ్గర చిరునవ్వు, ఇంటికి ఎవరైనా చిరునవ్వు. మీ ఆవిడ ఏం చేస్తుందంటే లోపల పడుకుంది. ఏం చేస్తుంది? తలపోటని గుట్ట కట్టుకుని పడుకుంది. మరి సరే అని మేము వెళ్ళొస్తాం. మరి నాకేమో టీ పెడతాం రాదు, మా ఆవిడేమో తల గుట్ట కట్టు పడుకుంది. సరే బాగానే ఉంది. మళ్ళీ ఒక వారం రోజులకి ఏదో పని ఉండి వచ్చాడు. ఏమంటే ఒక్కరే కూర్చుని, మా ఆవిడ కడుపు నొప్పిగా ఉంది, పడుకుంది. బాబు, మీ ఆవిడ ఎప్పుడు పడుకునే ఉంటుందా? ఏం చేస్తాం, మా ఆవిడ ఎప్పుడు పడుకునే ఉంటుంది. వెళ్ళిపోయారు అప్పుడు ఎగుతుంది. సరే కానీ వంట చేసేసావా అంటది ఎవరిని. అలా అయింది. సరే కానీ ఇవాళ పిల్లలకి నాకు ఏదో ఒకటి చేసేద్దరు కానీ అర్థమైందా? అయితే వంట చేస్తుంది లేదా చేయదు, ఎప్పుడు ఇసుక్కుంటూ ఉంటుంది. భోజనం అయిందంటే రెండో పని ఏముంది, రా తిందిగాని అంటుంది. మొత్తం అది అన్నిటికీ ఎటకారం, పనిచేయదు. పిల్లల్ని సముదాయించడం తెలియక ఈ పమ్మట బాధెత్తది. వాళ్ళ కేరం అంటుంటారు. ఆ పిల్లలు ఎవ్వరికీ లాగులు ఉండవు, వాళ్ళకి. ఏమే అంటే ఉతకలేదు, లాగులు ఉతకలేదు అంటుంది.
చొక్కాగా 2 బత్తాలు ఉంటుంది, ఒక బత్తం ఉండదు పిల్లలకి కదా. ఆవిడ వాసన వచ్చేసిన బట్టలు కట్టుకుని ఉంటుంది. అంటే నా బతుకు ఒక చీర అంటుంది. ఆవిడ కాదండో ఈవిడి. హల్లెలూయా. ఫలించే ద్రాక్షవల్లి. సాయంత్రం అయ్యేటప్పటికి భార్య, భర్త, పిల్లలు, ఆరాధన, ప్రార్థన, వాక్యము, ఏదో బ్రతికేది, ఆ ఫలించే జీవితమేది. భార్య ద్రాక్షవల్లి, భర్త ధన్యుడు, పిల్లలు ఒలీవ మొక్కలు. అలా ఉండాలి అబ్బాయి. పిల్లలు ఒలీవ మొక్కలు. ఒలీవ మొక్కలు అంటే ఒలీవ చెట్టు అంత అందమైంది లేదు, ఆ పళ్ళు కూడా చాలా అందంగా ఉంటాయి. యేసు ప్రభువే ఒలీవ చెట్టు ఎంతో అందం అన్నాడు. ఆ పిల్లల్ని, ఆ భర్తని, ఆ భార్యని, ఆ నలుగురిని లేదా 6గురిని లేదా 8 మందిని లేదా 10 మందిని లేదా 3గురిని చూసేటప్పటికి మన హృదయం ఆనందంగా నిండిపోతుంది. హల్లెలూయా. ఎంత చక్కగా ఉంది గృహం, ఎంత చక్కగా ఉన్నారు భార్య భర్తలు, ఎంత చక్కగా ఉన్నారు పిల్లలు కదండి. రోజు నేను నా భార్య మద్రాసులో ఒకటి ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఆవిడ తెచ్చి మా ఇద్దరికి మిక్చరు స్వీట్ పెట్టింది. వాళ్ళ అబ్బాయి ఎట్టుకొచ్చి 2 ప్లేట్లు ఇంత దుమ్ము పోసేసాడు. దుమ్ము. మళ్ళీ భార్య భర్తలు ఎదురు వచ్చి కూర్చున్నారు. తీసుకోండి అన్నారు. ఏంటి దుమ్ము అన్నాను. పిల్లాడు కొంచెం అలరా, ఏమనుకోకండి. పిల్లోడు అలరంట. ఆడు పనికి మాలినోడు. ఆడొక పిల్లోడా, అదొక పిల్ల. ఆ పిల్లలంటే వాళ్ళు ఒలీవ మొక్కలంటే వాళ్ళు ఒలీవ మొక్కలాళ్ళు కాదండి, కలుపు మొక్కలు. దేవుని స్తోత్రం. ఒలీవ మొక్కలు కదాళ్ళు. కలుపు మొక్కలు ఏం చేస్తాయి? మంచి మొక్కనే ఎదగనివ్వకుండా చేస్తాయి. జాగ్రత్త. ఈరోజు చెప్పేది, నీ భర్త ఎలా ఉన్నాడు, నువ్వు ఎలాగున్నావు, నీ పిల్లలు ఎలా ఉన్నారు. క్రమము, క్రమశిక్షణ, పరిశుద్ధత, యథార్థత. ఆడు పనికి మాలినోడు చేసేసి, గారం చేసేసి, ఆడు ఒంటి మీద లోకుందో, చొక్కా ఉందో తెలదు. ఇంటికి వెళ్ళాడు, చెంగుకు తుడుతాడు ముక్కు. అదేంట్రా, మీ అమ్మని ముక్కు తొడలేదా? మా అమ్మ తొడలేదు, నీ చెంగెట్టి తుడుచుకోమంది నన్ను. ఆడి కార్యదాన్ని మన చొక్కాకో మన చీరకో తుడిచేస్తాడు. నిలబడుతుందా మీకు? నవ్వుతున్నారు. ఇక్కడ పిల్లలు, భార్యాభర్తలు అందరూ ఇలా క్రమశిక్షణ కలిగిన వారే ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ప్రశ్నించుకోండి. అంటే లేరు అనుకో, మీరు ఒకవేళ మీ కుటుంబం అలా లేదు అనుకో, మీకు ఈ 3 లేవు. భయము లేదు, భక్తి లేదు, మార్గము లేదు. దేవుని స్తోత్రం. భయము లేదు, భక్తి లేదు, మార్గము లేదు. పిల్లలు ఎలా ఉంటారు? తల్లిదండ్రులకే లేనప్పుడు భయము, భక్తి, పిల్లలు ఎలా భయభక్తులు గలవారై ఉంటారు? కాబట్టి మరొక్కసారి చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. ఈరోజు ముగించే ముందు చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాను. భయము, భక్తి, మార్గము, ఈ 3 గుండెల్లో దాచుకుని వెళ్ళండి. ఈ భయము, భక్తి, మార్గము వింటున్నారా? నీ కుటుంబంలో అందరిలోనే ఉండాలి. హల్లెలూయా. ఎవరిలో ఒకళ్ళలో ఉంటే సరిపోదు. డాక్టర్ నరసింహరావు భద్రాచలం దగ్గర విఎం బంజర్, నేను 2001లో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఐఎం సంస్థ. నేను వెళ్ళిన తర్వాత లేట్ అయిపోయింది, 12. తెల్లరగట్ల బస్సు నాకు మళ్ళీ వేలుపూర్ రావడానికి. నేను డాక్టర్ గారితో అన్నాను, ఏమంటే తెల్లరగట్ల లేపుతారా అన్నాను. ఆయన ఏం మాట్లాడలేదు. లేపుతానండి అన్నాడు. 4:30కి ఫస్ట్ బస్సుకు రావాలని. లేపుతానండి అన్నాడు. ఆయన డాక్టర్. నాకు ఒక గది ఇచ్చారు, శుభ్రంగా పడుకున్నాను.
లేపుతానన్నాడు, లేపుతాడో లేదో అనుకుంటా పడుకున్నాను. 4 గంటలకి స్తుతులు, స్తోత్రాలు, ప్రార్థనలు గట్టిగా వినబడిపోతున్నాయి. మెలకొచ్చి కిటికీలో చూశాను. డాక్టర్ గారు, ఆయన భార్య, చిన్నపిల్లలు 4 ఘనంగా దేవుణ్ణి స్తుతించేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా వెళ్ళి ఒక 5 నిమిషాలు అక్కడ ప్రార్థనలో కూర్చొని నవ్వాడు ఆయన. నాకు అర్థమైందండి, మిమ్మల్ని లేపుతానని అంతగా అనలేదు, స్తుతులే మిమ్మల్ని ఎగ్గొడతాయి అన్నాడు. హల్లెలూయా. చక్కగా మీలో ఎంతమంది అలాగా కుటుంబం అంతా కలిసి తెల్లారగట్ల మట్టి ప్రార్థన చేస్తున్నారండి? ముఖాలు చూడండి ఎలా ఉన్నాయో. ఎవరు లేరా? అలా పెడితే ఏంటి? నువ్వు అలాగే ఉంటావు ఎప్పుడు, నవ్వులుతా ఆ మూళ్ళలో పడుకొని. చెప్పండి. ఓకే, పిల్లలు లేరు, తెల్లారగట్ల మాట ప్రార్థన చేసేవారు ఎంతమంది? పెద్దవారు. ఓకే, మంచిదండి. నేను మిమ్మల్ని ఏం శాసించట్లేదు, తెల్లారగట్లే కండి ప్రార్థన చేయండి అని. నేను 3 విషయాలే మిమ్మల్ని నొక్కి చెప్తున్నాను: భయము, భక్తి, మార్గం. తెల్లారగట్ల లేవనంత మాత్రాన ఏదో కొంప మునిగిపోయిందని నేను చెప్పట్లేదు. కానీ మనం దేవుని యందు భయభక్తులు, జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మనం పొడుకు నిద్రపోలేం. దేవుణ్ణి స్తుతించాలని హృదయంలో తపన ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన ఎన్నింటికాడి నుంచి ఎన్నింటి వరకు చేసేవాడు? 3 to 6. తెల్లవారుజామున 3, ఉదయం 6. దానియేలు తెలుసా మీకు? దానియేలు గారి ప్రార్థన తెలుసా తెలియదా? రత్నం గారు మరే తల కలుపుతారా? తెలుసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. నాకు తెలిసి ఒక్కొక్క ప్రార్థన 2-3 గంటలు చేసి ఉంటాడు ఆయన. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. వింటున్నారా? ఇప్పుడు ఐఎమ్ వెరీ బిజీ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఐఎమ్ వెరీ బిజీ ఉంది కదా. ఐఎమ్ వెరీ బిజీ. దానియేలు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆయన. దేవుని స్తోత్రం. ఎవరైనా? ప్రధానమంత్రి నెబుకద్నెజర్ దగ్గర. ఏమండి వింటున్నారా? దానియేలు గారు ఎవరైనా ప్రధానమంత్రి కంటే బిజీ అంటారా మనం? కానీ ఆయనకి ఏముంది హృదయంలో? భయము, భక్తి, మార్గం కదండి. ఇప్పుడు అలాగ తెల్లవారుజామున లేచి ఆయన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేశాడు కనుక దేని నుంచి తప్పించబడ్డాడు ఆయన? సింహాల నుంచి. హల్లెలూయా. సింహాల నుంచి, ఈ లోకపు సింహాల నుంచి మనం తప్పించబడతాం. పాల్ యాంగిషో ప్రపంచ దైవజనుడు. ఆయన 3 to 6 ప్రేయర్. ఆయన ఒక మాట చెప్పాడు హైదరాబాద్ వచ్చినప్పుడు: మీ యొక్క విజయ రహస్యం. మరి ఆయన 20 లక్షల మంది విశ్వాసులు ఉన్నారు ఆయనకి. అనేక దేశాల్లో ఆయన సంఘాలు ఉన్నాయి. ఎంత గొప్ప ఫలానికి కారణం ఏంటండి అని యాంగిషో గారిని అడిగారు. నా సీక్రెట్ ఏంటంటే నెంబర్ 1 ప్రేయర్, నెంబర్ 2 ప్రేయర్, నెంబర్ 3 ప్రేయర్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. ఇలాగ ఎంత గొప్ప దైవజనులు అడిగినా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. భయము, భక్తి, మార్గం. ఇప్పుడు మనందరం ఆదివారం కలుసుకుంటున్నాం. ఈ 3 లేవనుకోండి, మనం కూడా మతానుసారమైన సంఘం అయిపోతాం. మార్గం అవదు. మన సంఘం అలా ఉండకూడదు, మార్గముగా ఉండాలి. కాబట్టి షియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును,
నాతో కలిసి చెప్పండి, నీ జీవిత కాలమంతా, అందరూ చెప్పాలి, నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదం. నీ జీవితాంతం క్షేమమే. క్షామము అంటే కరువు, క్షేమము అంటే ఆశీర్వాదం. నువ్వు జీవించున్నంతకాలం, నీ భార్య నీ పిల్లలు జీవించున్నంతకాలం, నా మార్గంలో నడిస్తే, నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నీకు కరువు అనేది రానివ్వను. హల్లెలూయా. అందరికీ కరువు, వర్షం లేదు. ఏలియాతో అంటాడు, అక్కడ ఒక చోట ఏటి దగ్గరికి వెళ్ళు, అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడికి కాకులములను ఆజ్ఞాపించుతుంది, కాకులు నీకు ఆహారం తీసుకొస్తాయి అన్నాడు. హల్లెలూయా. దేవుడు పిల్లల్ని అలా పోషిస్తాడు. సింహపు పిల్లలవైనా లేమి గలవై ఉండును కానీ దేవుని పిల్లలకు ఏ కొదువ కలగదు. హల్లెలూయా. వింటున్నారా? మనకు ఈ మైనస్ పాయింట్స్ అన్నీ ఈ మూడు లేక మన ఇంట్లో, మన ఒంట్లో, మన జీవితంలో, మన కుటుంబంలో ఈ ఆశీర్వాదం అనేది ఎందుకు లేదంటే, మొట్టమొదట మనకు దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, ఆయన మార్గంలో నడవటము లేదు. దేవుని స్తోత్రం. అలా నడిచిన వారిని చూడండి, బైబిల్లో ఎంత అభివృద్ధి చెందారు. హల్లెలూయా. చూసారా? చివరిగా మన ఇంజనీర్ గారికి చెప్పాం, ఇందాక చాలామంది బాధపడ్డారు. రాజమండ్రిలో, కొత్తపల్లిలో కూడా కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా? నీ పిల్లలను నీవు చూసేదావు. ఎలా ఉంటే మూలం మర్చిపోవద్దు. ఇంజనీర్ గారు, మీ పిల్లల ఇంకా పెట్టుకోవచ్చు. రత్నం గారు ఇంకా పెట్టుకోవచ్చు. ఏమని? లక్ష్మి గారు, నీ పిల్లలని చూస్తావు. దేవుని స్తోత్రం. 4 తరాలు. మీలో ఎవరికైనా తెలుసా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఎంతో? 120, 120. ఇప్పటివరకు దేవుడు అదేం మార్చలేదు. మారితే కనుక మొన్న 117 ఏళ్ళు ఆయన శుభ్రంగా ఆసనాలు వేస్తున్నాడు. 117, 107 సంవత్సరాలు ఆవిడ వంట చేసుకుంటుంది. ఒకసారి 4 ఏళ్ల కిందట ఉండ్రాజురంలో ఒక ఆవిడ ఉంది, ముసలావిడ, 105 సంవత్సరాలు బియ్యం ఏరుకుంటుంది. ఈ పేపర్ ఆయన వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఏంటమ్మా నువ్వు బియ్యం ఏరుకుంటున్నావు? అందుకే బతుకున్నాను అంది. అంతే. పిల్లలు చాలామంది ఉన్నారు, రమ్మంటారు, నేను వెళ్ళను, నేను ఏరుకుంటాను, నేను వండుకుంటాను, నేను తింటాను. 105. అదండి పరిస్థితి కదా. కుక్కర్ ఇట్టావా? కుక్కరు అంటది. 20 ఏళ్ళు దీనికి. 40 ఏళ్ళ ఉండి అడుగుతుంది, కుక్కర్ ఇట్టావమ్మా అంటది. ఇది పెట్టలేదా కుక్కరు? కుక్కర్ ఇట్టావా? అసలు పని చేయక అనారోగ్యాలు వచ్చిపోయింది సరే. 105, 112, 117. మరి వాళ్ళు అలా ఉన్నారంటే కారణం గాడ్ ఈజ్ రైట్. చెప్పాడు ఆదికాండంలో, మీ ఆయుష్ 1000 నుంచి 120కి తగ్గించున్నాను. మళ్ళీ 120 నుంచి 80, 70 అని దేవుడు ఇంకా చెప్పలేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నవారు అందరూ 120 సంవత్సరాలు బతకగలరు నమ్మితే దేవుణ్ణి. అది బాబాయ్ ఎందుకు బతకూడదు? అయ్యి బాబోయ్ ఎన్ని వెల్డింగ్లు చేయొచ్చు అనుకుంటున్నాడు యోసేపు గారు. వెల్డింగ్ చేస్తాను కాదు, 120 ఏళ్ళు మా నాయన పిల్లలతో ఆడుకోవటానికి వెల్డింగ్ షాప్ కట్టేసి, నీ పిల్లలు పుడతారు కదా, వాళ్ళ పిల్లలతోటి ఆడుకోవటానికి. హల్లెలూయా. ఏమంటే ఇంజనీర్ గారు అంతేనా? ఆడుకుంటారా లేకపోతే అలాగే వెళ్ళొద్దాం అంటారా? పిల్లలు పాపం అప్పుడు వారిలో కొంత చనిపోయినారు గుర్తుకొచ్చారు. వాళ్ళకి ఏడ్చారు. అయ్యో మా నాన్న చనిపోయాడు, మా తాతయ్య చనిపోయాడు, బాధ కలిగింది ఇలా మాట్లాడినప్పుడు. అంచేత
ఆయుష్కాలం, ఇదేమో ఆయుష్కాలం. ఏమంటున్నాడు? నీ పిల్లల చూస్తావు అంటే ఏంటి చెప్పాలి? అంతకాలం నువ్వు జీవిస్తావు అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రసన్నమణి గారు మనవరాల అమ్మాయిని చూడాలి. ఎత్తుకొనే వదా నేను, నా కూతుర్ని పాడు చేసేస్తా ఉంటుందేమో కాదా? ఏ దేవునికి అసాధ్యమైనది దేవునికి అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. మహానుభావుడు యేసు ప్రభువు అన్నారు పేతురుతోటి, పేతురు నీకు ఇష్టం లేని చోటకి కట్టుకెళ్తారు, అక్కడ నేను చంపేస్తారు అన్నాడు. వింటున్నారా? పేతురు సిలువేయబడ్డాడు. పేతురికి ఎలాంటి మరణం వస్తుందో ఎవరు చెప్పారు చెప్పండి? అప్పుడు పేతురు అన్నాడు, మరి ఈ యోహాను గారి సంగతి ఏంటి అని అడిగాడు. నీకు విషయం తెలుసా పేతురు, ఈ యోహాను మళ్ళీ నేను వచ్చే వరకు ఉండాలనుకుంటే ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. అంటే కొన్ని వేల సంవత్సరాల ఆయుష్ కూడా ఆయన ఇవ్వగలడు. వండర్ఫుల్ గాడ్. మీకు తెలియదు క్యాన్సర్ వచ్చింది చచ్చిపోతారు, అదేదో వచ్చింది చచ్చిపోతారు అనుకుంటారు. అన్లెస్ గాడ్ పర్మిట్స్ నీ ప్రాణం పోదు. ఆయన పర్మిషన్ కావాలి. ఒకవేళ ఆయన నువ్వు ఉండు అంటే ఉంటావు అంతే. మేబీ షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, రకరకాల డిసీజెస్ ఉండొచ్చు. డాక్టర్ గారు అన్నాడంటే కొందరు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, అసలు ఇతను ఎలా బతుకుతున్నాడో వండర్ అన్నాడంట డాక్టర్ గారు. హల్లెలూయా. దట్ ఈస్ లివింగ్ బై గాడ్. కాబట్టి ముగించమని చెప్తాను, మీరు ఆ దేవుని యందు భయభక్తులు కలగండి, తప్పు చేయకండి, కీడు చేయకండి, మేలు చేయండి, ఎవరి సొత్తు ఆశించకండి, పాపం చేయకండి, మోసం చేయకండి. మనకున్నది చాలు. మనకున్నది ఆశీర్వదిస్తే అదే 30, 60, 100 ఎదిగిపోతుంది. హల్లెలూయా. వాట్ ఎవర్ వీ హ్యావింగ్ అది బ్లెస్ చేస్తే చాలు మనకు దేవుడు, అది ఫలిస్తుంది. ఆయన ఆశీర్దిస్తే చాలు అది ఫలిస్తుంది. ఎంతవరకు ఫలిస్తుందంటే నీకు, నీ పిల్లలకి, నీ పిల్లలకు కూడా సరిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఫైనల్గా ఇశ్రాయేలు మీద సమాధానం. ఇశ్రాయేలు అంటే ఆయన బిడ్డ, ఇశ్రాయేలు అంటే ఆయన మార్గంలో నడిచేవాడు, ఇశ్రాయేలు అంటే ఆయన ఎందు భయభక్తులు కలవారు. ఒకవేళ నువ్వు నిజంగా ఇశ్రాయేలులాగా జీవిస్తుంటే భయభక్తులతో ఆయన మార్గంలో ఈ ఆశీర్వాదాలన్నీ మనయే. ప్రేయర్. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడి పైన ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినారు అంశాన్ని బట్టి స్తోత్రాలు. ఏదో లోపం ఉంది నాలో, భయంలోనూ భక్తిలోనూ మార్గంలోనూ నేను లోపాన్ని కలిగి ఉన్నాను. ఈరోజు నేను సరి చేసుకుంటాను. ఈరోజు నుంచి నేను సరి చేసుకుంటాను. నన్ను క్షమించి నన్ను, నా కుటుంబాన్ని అడగండి. దేవుణ్ణి దీవించండి. నాకు ఇచ్చిన పిల్లలను దీవించండి. మాకు ఇచ్చిన సమస్తము దీవించండి, ఆశీర్వదించండి. మేము ఒకరి దగ్గర చెయ్యి చాపేవారుగా చేయకండి, ఇచ్చేవారుగా చేయండి. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము ఒలీవ మొక్కల వలె, ద్రాక్షవల్లి వలె ధన్యులముగా ఉండే కృప అనుగ్రహించండి. ఆయన సంఘంలో ప్రతి బిడ్డను దీవించండి. మీ కొరకు జీవించే కృప వారికి దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. కొన్ని